ఇంటిల్లపాదిని వేధించే చిన్న చితక సమస్యలకు వంటగది ఒక చక్కటి పరిష్కారం. దగ్గు, కఫం ఇలాంటివి ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ముఖ్యంగా పిల్లల్లో. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఇది సతమతం చేస్తూ ఉంటుంది. మీ కంఠం పూడుకుపోయి బొంగురుగా ఉండి కొంచెం నొప్పిగా కూడా ఉందనుకోండి, అప్పుడు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. రోజు ఒక 5 తులసి ఆకుల్ని కరక్కాయ బెరడుతోటి అంటే ఒలుపుతోటి కిళ్ళీలాగా చుట్టి బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని కొరికి మింగుతూ ఉండాలి. దీంతో దగ్గు, కఫం రెండూ తగ్గుతాయి. కాబట్టి దగ్గున్న, కఫం ఉన్న ఈ రెమెడీని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇది గొంతు బొంగురికి పనిచేస్తుంది, గొంతు నొప్పికి కూడా పనిచేస్తుంది. సింపుల్గా ఒక 5 తులసి ఆకుల్ని కరక్కాయ ఒలుపు అంటే బెరడుతోటి కిళ్ళీలాగా చుట్టుకొని బుగ్గన పెట్టుకొని పండితోటి కొరికి రసాన్ని మింగుతూ ఉండాలి. దీంతో ఈ దగ్గు తగ్గుతుంది, అలాగే కఫం కూడా తగ్గుతుంది. ఎంతోమంది సమస్య ఆకలి లేకపోవటం. ఆకలి అన్ని రోగాల్ని పోగొడుతుంది అని సామెత కూడా ఉంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఈ ఆకలిని పెంచుకోవాలి. దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఉసిరికాయ రసాన్ని తీయాలి. అంటే ఉసిరికాయను పట్టుకొని ఆ ఖండభాగాన్ని చెక్కి ఇప్పుడు ఈ మొత్తం ఈ ముక్కలన్నింటినీ కూడా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి గుజ్జు వస్తుంది, దాన్ని పిండి రసం తీయాలి. ఇలాంటి ఈ ఉసిరికాయ రసం ఒక అరగ్లాస్ సిద్ధం చేసుకోండి. దీనికి 10 చుక్కలు తేనె కలపాలి. దీన్ని డివైడ్ చేసి ఉదయం సాయంత్రం చప్పరించి మింగుతూ ఉంటే ఆకలి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో ఇవ్వదగిన మంచి మందు ఇది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏదన్నా ఆకలి పెరగటానికి టానిక్ రాసిమ్మని అడుగుతూ ఉంటారు. ఖరీదైన టానిక్ కంటే అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఒక పావు గ్లాసు నుంచి అర గ్లాసు ఉసిరి రసానికి, ఫ్రెష్గా తీసిన రసానికి 10 చుక్కలు తేనె కలిపి ఉదయం సాయంత్రం నాకిస్తూ ఉండాలి. కంటి చూపు తగ్గటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య. యంగ్స్టర్స్లో, విద్యార్థులలో, అలాగే ఆఫీస్ పని చేసుకునే వాళ్ళలో, కంప్యూటర్ టెక్కీ పీపుల్లో అందరిలో కూడా ఈ కంటి చూపు తగ్గుతూ ఉంది. ఇలాంటప్పుడు ఈ కంటి చూపు చక్కగా పెరగటానికి రసాయనాలు అనే అవసరం. రసాయన ఔషధాలు అంటే ఏంటంటే రసరక్త మాంసం, మేధోస్తి, మధుశుక్రాలని, సప్తధాతుల్ని పెంచేవి. ఇలాంటి వాటిలో ఉసిరి ది బెస్ట్. రోజువారీగా ఉసిరిని, ఒక రాచ ఉసిరి, పెద్ద ఉసిరిని తింటూ ఉండాలి బుగ్గన పెట్టుకొని. దీంతో క్రమంగా ఇది యాంటాక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, కంటి చూపుని పెంచుతుంది. ఎంతోమందిలో పొడి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, డ్రై కాఫ్. ఇది వాళ్ళకి ఇబ్బంది, పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది. పొడి దగ్గు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఒక అర స్పూన్ ఉసిరికాయ పొడిని అంటే ఆమ్లకీ చూర్ణాన్ని 1 స్పూను కరిగిన నెయ్యిలో కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ పొడి దగ్గు తగ్గుతుంది. డ్రై కాఫ్ సాధారణంగా ఇరిటేషన్ వల్ల వస్తుంది. ఇరిటేషన్ తగ్గించాలి. దీనికి పేరిన నెయ్యి సహాయపడుతుంది. ఈ పేరిన నెయ్యిని కాస్త కరిగించి దీన్ని ఉసిరికాయ పొడికి కలపాలి. అంటే ఉసిరికాయ పొడిని ఒక అర స్పూన్ నుంచి 1 స్పూన్ తీసుకొని తగినంత నెయ్యి కలిపేసేసి రెండింటిని కలిపితే పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని చప్పరించి మింగాలి. దీంతో ఆ పొడి దగ్గు తగ్గుతుంది. పిల్లల్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అప్పుడే పితికినటువంటి పచ్చిపాలని చిన్న సెగ మీద కాచి పిల్లలకి ఇవ్వాలి. దీంతో కోల్పోయినటువంటి ఆ బరువు వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అయితే ఒకవేళ మరీ చిన్నపిల్లలు అనుకోండి, తల్లిపాలు అనుకోండి, అప్పుడు ఆ తల్లిపాలను వేడి చేయకూడదు, పచ్చిగానే పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఎంతోమందికి నిద్ర పట్టకపోవటం అనేది ఒక పెద్ద సమస్య. అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే ఎప్పుడు తెల్లారుతుందా అని ఆ నిద్ర పట్టని బాధితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక చక్కటి పరిష్కారం ఉంది, వంటింట్లోనే ఉంది. రోజు కూడా రాత్రిపూట పాలకి కాస్త అన్నం కలిపి తినాలి. మామూలుగా అన్నానికి పెరుగు కలుపుకొని తింటూ ఉంటారు కదా, కానీ నిద్ర పట్టాలనుకున్నప్పుడు పాలు కలుపుకొని తినాలి. పాలల్లో ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది. ఇది చక్కటి నిద్రాజనకంగా పనిచేస్తుంది. అలాగే వరన్నం, ఇది అంతే, ఆ మెదడుని జో కొడుతుంది. కాబట్టి ఇన్సామ్నియా మీ సమస్య అయితే ఈసారి ఇది ట్రై చేసి చూడండి. నిద్ర పట్టక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అన్నానికి పాలు కలుపుకొని తినేయాలి. చిన్నపిల్లలు అనుకోండి, కాస్త పటిక బెల్లం పొడి కానీ పంచదార కానీ కూడా కలపచ్చు. అద్భుతమైన టేస్ట్లో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం, ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో.
ఇలాంటప్పుడు ఆవు పాలు చక్కటి బలాన్ని ఇస్తాయి. ఆ మాటకొస్తే మేకపాలు ఇంకా మంచిది. మేకపాలు కానీ ఆవు పాలు కానీ ఏది దొరికితే అది. మేకపాలు దొరకని పక్షంలో ఆవు పాలు వాడండి. అంటే ఏదైనా ఈ పాలకి పంచామృతాలలో పాలను చేర్చారు. అంటే ఒక అమృతంలాగా మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మేకలు ఎందుకు ప్రత్యేకం అంటే ఇవి చిన్న శరీరంతో ఉంటాయి, అలాగే గుట్టలు కొండలు ఎక్కుతూ ఉంటాయి, అంటే ఎక్సర్సైజ్ ఉంటుంది. అలాగే ఇవి వివిధ రకాల చేదు ఆకు, అలాగే చేదు, కారం, పులుపు ఇలాంటి అనేక రసాల కలిగినటువంటి ఆకుల్ని నవిలి తింటూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇలా మేకలన్నీ కూడా ఇలాంటి ఆకులు తింటూ ఉంటాయి. కాబట్టి వాటి శరీరం అనేది వజ్ర సమానంగా ఉంటుంది. అసలు మీకు ఒక విషయం తెలుసో లేదో, మేకల మంద మధ్య గడిపే వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ రాదు. ఇదొక పరిశీలన. కాబట్టి ఇంతటి ఇమ్యూనిటీ ఈ మేకపాలు తాగే వాళ్ళకి వస్తుంది. మన దేశంలో ఈ వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటూ ఉంటాయి. చలికాలం, వర్షాకాలం కూడా విపరీతంగా దప్పిక వేస్తూ ఉంటుంది. ఇలాగ అతి దప్పికతో మీరు బాధపడుతూ ఉంటే, లేదా మీ నోరు ఎండిపోతూ ఉంటే, కటికరోహిణి, చిత్రమూలం, సైంధవలవణం, ఈ కటికరోహిణి, చిత్రమూలం, సైంధవలవణం ఈ మూడు కూడా ఆయుర్వేద మూలికలమ్మే పచారీ కొట్టలో దొరుకుతాయి. కటికరోహిణి అనేది ఒక వేరు, బాగా కారంగా ఉంటుంది. చిత్రమూలం చాలా ఘాటుగా ఉండే పదార్థం. సైంధవలవణం సమభాగాలుగా పొడి చేసుకొని, ఇది ఉగ్రద్రవ్యాలు, నేతితో కలుపుకొని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే 3 వేప చిగుళ్ళు, ఇంకా 1 టీ స్పూన్ పటిక బెల్లం, 7 మిరియపు గింజలు కలిపి బాగా నూరి దీనిని ఈ పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని మంచినీళ్ళతో తాగినా కానీ అతి దప్పిక తగ్గుతుంది. కాబట్టి అతి దప్పిక మీ సమస్య అయితే ఈ మూడిట్లో ఏదైనా మీరు ప్రయత్నం చేయొచ్చు. కటికరోహిణి, చిత్రమూలం, సైంధవలవణం ఈక్వల్ ప్రపోర్షన్స్లో పొడి చేసుకొని నేతితో కలుపుకొని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండటం ఒకటి. లేదు ఆవు పాలు, ఆవు నెయ్యి కలిపి తాగటం రెండోది. దీంతో కూడా అతి దప్పిక తగ్గుతుంది, నోరెండిపోవడం తగ్గుతుంది. మూడోది 3 వేప చిగుళ్ళు, 1 టీ స్పూన్ పటిక బెల్లం, 7 మిరియపు గింజలు కలిపి నూరి దీన్ని మంచినీళ్లతోటి తాగితే కూడా అతి దప్పిక తగ్గుతుంది. సెగగడ్డలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్. ఇలాంటప్పుడు ఒక అద్భుతమైన ఇంటి వైద్యం చెప్తాను. బియ్యం పిండిని నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు దీన్ని ఒక బ్యాండేజీ గుడ్డ మీద, అంటే గాజు క్లాత్ మీద పరిచి కట్టుగా కట్టుకోవాలి. దీంతో సెగగడ్డలు, నెత్తురుగడ్డలు ఇవి పగిలి ఫాస్ట్గా నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఈ బాయిల్స్ ఉన్నా, కార్బంకల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా వీటిని తగ్గించుకునే ఒక మంచి ట్రీట్మెంట్ ఇది. బియ్యం పిండిని నీళ్లు పోసి ఉడికించి ముద్దలాగా అవుతుంది. దానిని ఆ గాజుగుడ్డ మీద ఒక పరిచి ఒక మందంగా దాన్ని కట్టుకోవాలి. దీంతో సెగగడ్డలు తగ్గుతాయి. ఎవరిలో చూసినా నీరసం పెద్ద సమస్యగా ఉంటూ ఉంది. యంగ్స్టర్స్లో ఉంది, మధ్య వయస్కుల్లో ఉంది, వృద్ధుల్లో ఉంది, మహిళల్లో ఉంది, పిల్లల్లో కూడా ఉంది. ఇలాంటప్పుడు ఒక చక్కటి ఆహార పరిష్కారం ఉంది నీరసానికి. చక్కెరకేళి అరటిపండు, నల్ల ద్రాక్ష, ఉసిరి ఈ మూడింటిని కలిపి తింటే నీరసం తగ్గి మంచి శక్తి వస్తుంది. చక్కెరకేళి అరటిపండు, నల్ల ద్రాక్ష, అలాగే ఉసిరి కాంబినేషన్ తినాలి. ఆయాసం అనేది పెద్ద సమస్య. సిమ్టమ్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, ఎస్ఓబి అంటారు. ఇది రక్తహీనత వల్ల రావచ్చు, ఆస్మా వల్ల రావచ్చు, బలహీనత వల్ల కూడా రావచ్చు. ఇలాంటి ఆయాసంతో మీరు బాధపడుతూ ఉంటే 2 చిటికెళ్ళ పసుపు, 1 చిటికెడు మెత్తటి ఉప్పు, అంటే ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 2 చిటికెళ్ళ పసుపు, 1 చిటికెడు మెత్తటి ఉప్పు, రోజు దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. అలాగే మరొక రెమెడీ, వేడి టీ, దీన్ని సిద్ధం చేసుకోండి. 9 చుక్కల నిమ్మరసం, 1/2 చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగుతూ ఉంటే కూడా ఈ ఆయాసం అనేది తగ్గుతుంది. మెయిన్గా కఫం క్లియర్ అవుతుంది. సో కఫం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇదైనా మీరు ట్రై చేయొచ్చు. వేడి టీ సిద్ధం చేసుకొని దీనికి 9 చుక్కల నిమ్మరసం, 1/2 టీ స్పూన్ తేనె కలిపి తాగాలి. నోటి దుర్వాసన ఈ రోజులలో చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. దీంతో ఇది సోషల్ ఐసోలేషన్కి కారణం అవుతుంది. తమను తామే సంఘం నుంచి వేరుపరుచుకుంటున్నారు. దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. భోజనం చేసిన తర్వాత లవంగాన్ని బొగ్గన పెట్టుకొని కొరికి రసాన్ని మింగుతూ ఉండాలి. దీంతో నోటి దుర్వాసన దూరం అవుతుంది. ఎందుకంటే ఇది
ఆ లాలాజల గ్రంథుల్ని అంటే సెలైవరీ గ్లాండ్స్ స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి నోటి దుర్వాసనతో మీరు సతమతం అవుతుంటే ఇది ట్రై చేయండి. ఫుడ్ తర్వాత లవంగం బుగ్గలు పెట్టుకొని దాన్ని కొరికి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. వడదెబ్బ మన దేశంలో చాలా కామన్. ఎందుకంటే ఒక్కపోతగా ఉంటూ ఉంటుంది. ఎండ లేదనుకుంటాం ఇలాగా మబ్బులు పట్టే రోజులలో, కానీ వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే నీళ్లు తాగరు కాబట్టి. ఇలాంటప్పుడు గోరువెచ్చని నీళ్ళకి కాస్త నిమ్మరసం కలుపుకొని తాగాలి. దీంతో వడదెబ్బ, వేసవి తాపం తగ్గుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు వడదెబ్బ తగిలినట్టు సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటే, అంటే నిస్త్రాణగా అనిపించడం ఇలాంటివి, అప్పుడు గోరువెచ్చని నీళ్ళకి నిమ్మరసం, మామూలుగా నిమ్మరసం చన్నీళ్ళకి కలుపుకుంటారు, ఇక్కడ గోరువెచ్చని నీళ్ళకి కలుపుకోవాలి. అప్పుడు బయో అవైలబిలిటీ పెరుగుతుంది. గోరువెచ్చని నీళ్ళని ఒక అరగ్లాస్ సిద్ధం చేసుకోండి, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని తాగేయాలి. ఇక విరేచనాలు, డయేరియా కానీ డిసెంట్రీ కానీ మన కంట్రీలో చాలా కామన్. ఇలాంటప్పుడు ఒక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది. చక్కెరకేళి కానీ లేకపోతే మామూలు అరటిపండు కానీ ముక్కలుగా కోసుకొని దీన్ని కొద్దిగా మళ్ళీ పంచదార కలుపుకొని తినాలి. దీంతో విరేచనాలు ఆశ్చర్యకరంగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఇలాగా బయట ఉన్నప్పుడు, మీరు ఏ ట్రావెలింగ్లోనో ఉన్నప్పుడు ఒకవేళ మీకు విరేచనాలు అవుతున్నట్టు అనిపిస్తే చక్కెరకేళి కానీ మామూలు అరటిపండు కానీ దీన్ని కొద్దిగా పంచదారతోటి అద్దుకొని తినాలి. విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ఆయాసం కూడా చాలా కామన్గా కనిపించే సమస్య. మెట్లెక్కిన ఆయాసం, ఏదైనా వంగి పనిచేస్తున్న ఆయాసం, చిన్న తోట పని చేసిన ఆయాసం, సాధారణంగా బలహీనత వల్ల ఈ ఆయాసం వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆయాసం ఉన్నప్పుడు 100 గ్రాముల వాము, దీన్ని వేడి చేయాలి. ఈ వాముని ఓమ అని కూడా అంటారు. పల్చడి గుడ్డలో పొట్లంలాగా మూట కట్టాలి. వీపు పైన, గొంతు పైన, అలాగే 2 పక్కల కాపుడం పెట్టుకుంటూ ఉండాలి. దీంతో కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస తేలిగ్గా ఆడుతుంది. ఆయాసంగా ఉన్నప్పుడు, కఫంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వాముని మూటలా గట్టి వేడి చేసి కాపడం పెట్టుకోవాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఆకలి తగ్గటం అనేది పెద్ద సమస్య. ఆకలి తగ్గితే ఏముంది, ఇంకా ఆహారం జీర్ణం చేసుకోలేరు, అది అరగదు. దీంతో నీరసం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక మంచి మెడిసిన్ చెప్తాను. అరతులం తేనె, తులం నీరుల్లి రసం. అరతులం అంటే దాదాపుగా 1 టీ స్పూన్ తేనె, తులం నీరుల్లి రసం అంటే 2 టీ స్పూన్లు నీరుల్లి రసం. రెండింటినీ కలిపి 2 పూట్ల వాడుతుంటే ఆకలి, చక్కటి ఆకలి మీకు సొంతం అవుతుంది. కాబట్టి ఆకలి తగ్గినప్పుడు ఇది మీరు ట్రై చేయండి. 1 టీ స్పూన్ తేనె, 2 టీ స్పూన్లు నీరుల్లిపాయ రసం కలిపి చప్పరిచ్చి మింగాలి. కొంతమందికి భోజనం తర్వాత క్రేవింగ్, అంటే ఏదన్నా తినాలి, ఏదన్నా పదార్థం మీద దాడి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా కొంతమందికి ఆ క్రేవింగ్ బై నేచర్ ఉంటుంది. దీంతో ఇది ఒబేసిటీకి కారణం అవుతుంది. ఇలాంటప్పుడు భోజనం చేసిన తర్వాత లేదా ఏదైనా తిన్న తర్వాత మీరు మంచి జామ పండు తింటే ఆ క్రేవింగ్ తగ్గుతుంది. అంటే వేరే ఇంకా ఆయిల్ ఐటమ్స్ ఇలాంటివి తినాలి అన్న ఆలోచన రాదు. కాబట్టి ఆఫ్టర్ ఫుడ్ పోస్ట్ ప్రాండియల్ క్రేవింగ్ కనుక మీకు ఉంటే సింపుల్గా ఒక జామకాయని కొరుక్కొని తినండి. క్రేవింగ్ ఆశ్చర్యకరంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక చిన్న పనికే ఆయాసం వస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక పరిష్కారం ఉంది. గోధుమ, అలాగే ఒకవేళ మాంసాహారులు అయితే పక్షి మాంసం, లేత ముల్లంగి, వెలగపండు, తేనె, వెల్లుల్లి, వీటిని ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటే మంచిది, ఆయాసం తగ్గుతుంది. కాబట్టి ఈ ఆయాసం నుంచి, కఫం నుంచి మీరు బయటపడాలనుకున్నప్పుడు మీ శరీరం శక్తివంతంగా తయారవ్వాలి. దానికి గోధుమ, శాలిధాన్యాలు ఉపయోగపడతాయి. అలాగే పక్షి మాంసం కూడా ఉపయోగపడుతుంది. ఇంకా శాకాలలో లేత ముల్లంగి, ఇంకా వెలగపండు పథ్యం, అలాగే తేనె, వెల్లుల్లి ఇవి తీసుకోవటం మంచిది. ఈ రోజుల్లో కాల్షియం తగ్గటం అనేది ఒక పెద్ద సమస్య ఉంది. దీంతో ఆ బోన్ పెయిన్, అలాగే మళ్ళీ అరిగిపోవడం, ఎముకలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కాల్షియంని ఎలా పెంచుకోవాలి? బెస్ట్ ఆప్షన్ రాగులు. రాగుల్లో కాల్షియం అనేది సమృద్ధిగా ఉంటుంది. పెరిగే పిల్లలకి ఇది ఎదుగుదలకి సహాయపడుతుంది. దీన్ని రాగు మాల్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అంటే రాగులు మొలకలు ఎత్తించి ఆ తర్వాత వేయించి మెదిపితే ఆ మొలకలు ఊడిపోతాయి. దీన్ని పొడి చేసుకోవాలి. ఇదే రాగి మాల్ట్. ఇది మీకు ఇదే పేరుతో దొరుకుతుంది కూడా. దీన్ని 1 లేదా 2 టీ స్పూన్లు దీన్ని మజ్జిగకి కలిపి ఇవ్వచ్చు, లేదా రాగులకి ముద్దలాగా చేసి పెట్టచ్చు. ఏదో రూపంలో దీన్ని ఇస్తే పిల్లలకి కాల్షియం అందుతుంది. ఆ మాటకు వస్తే మహిళలు కూడా తీసుకోవచ్చు. కడుపు నొప్పి చాలా కామన్గా కనిపించే సమస్య. ఇలాంటప్పుడు ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేయాలి.
దీనికి ఒక మంచి ఇంటి వైద్యం ధనియాల పొడి. ఫ్రెష్ ధనియాల పొడిని మజ్జిగకి కలుపుకొని తాగుతూ ఉంటే కడుపు నొప్పి తగ్గుతుంది. కాబట్టి కడుపు నొప్పి అంటే కడుపు అనేది ఒక మ్యాజిక్ బాక్స్ అంటుంది మెడికల్ సైన్స్. దేనివల్లైనా సమస్య వస్తూ ఉంటుంది, కానీ సాధారణంగా ఇండైజెషన్ వల్ల వస్తుంది. ఇలాంటప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న మజ్జిగ పొడిని ధనియాల పొడిని బటర్ మిల్క్కి అంటే మజ్జిగకి కలుపుకొని తాగుతూ ఉండాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 గ్లాసు మజ్జిగ. మొటిమలు చాలా కామన్ ప్రాబ్లం, యంగ్స్టర్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటకు వస్తే మిడిల్ ఏజ్ యాక్నే మధ్య వయస్కుల్లో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక మంచి వైద్యం పట్టిక, దీన్నే ఆలం అంటారు. ఇది మామూలుగా హెయిర్ కటింగ్ సెలూన్స్లో కూడా కట్ అయితే దాన్ని రుద్దుతూ ఉంటారు చూసారా, తెల్లటి పదార్థం, ఇది పట్టిక. ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది దీనికి. మొటిమలు తయారైనప్పుడు ఈ ఆలం అంటే పట్టికని తీసుకొని అక్కడ రుద్దాలి. దీంతో ఆ మొటిమల తీవ్రత తగ్గి ఆ ఉలిపిరికాయలు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. చర్మం చాలా స్మూత్గా తయారవుతుంది. ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య నిద్ర లేకపోవటం. అందరూ హాయిగా నిద్రపోతుంటే ఈ బాధితులు మాత్రం నిద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తిరిగే ఫ్యాన్ వంక, అలాగే కిటికీలోంచి ఆ చంద్రుడి వంక ఎప్పుడు తెల్లారుతుందని చూస్తూ ఉంటారు. మిజరబుల్గా ఉంటుంది ఈ నిద్ర లేకపోవటం అన్న సమస్య. ఎందుకంటే తెల్లారి మళ్ళీ పని చేసుకోవాలి. ఇలా రాత్రి నిద్ర పట్టినప్పుడు పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయాలి. స్నానం శ్రమహరాణం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం. ఇలా స్నానం చేసి ఒక వేడి గ్లాస్ పాలు అంటే ఒక గ్లాసు పాలని వేడివేడిగా తాగాలి. దీనికి కాస్త తేనె పంచదార కలుపుకుంటే బ్రెయిన్కి చక్కటి ఆక్సిజనేషన్ అందుతుంది. అలాగే ఇది గ్లూకోజ్ కూడా అందుతుంది. దీంతో మంచి మగత కమ్మి నిద్ర వస్తుంది. కాబట్టి నిద్ర పట్టక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రెమెడీ ట్రై చేయండి. ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. తర్వాత వేడి పాలు ఒక 1/2 గ్లాస్ నుంచి గ్లాస్ సిద్ధం చేసుకొని దీనికి తేనె పంచదార కలుపుకొని తాగాలి. ముక్కు ఎండిపోవటం అనేది కూడా కామన్గా కనిపించే సమస్య. దీంతో నోస్ ప్లక్కింగ్ చేస్తారు పిల్లలైతే. అక్కడ నుంచి ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా రాత్రి పడుకునే ముందు ఈ ముక్కు రంధ్రాలకి కాస్త కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాసుకోవాలి. దీంతో ముక్కు ఎండిపోకుండా ఉంటుంది. అలాగే మచ్చలు పడకుండా ఉంటాయి. మెయిన్గా మ్యూకస్ ప్లెక్స్ తయారు కాకుండా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ ఎట్రోఫిక్ రైనైటిస్ లాంటివి మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ దీన్ని అరిచేతిలో తీసుకొని చిటికిన వేలు ముంచి నాసికా రంధ్రాల్లోకి చొప్పించి దాన్ని అప్లై చేయాలి. దీంతో డ్రైనెస్ అనేది కంట్రోల్ అవుతుంది. సైనసైటిస్ పెద్ద సమస్య. మన తలని బరువు లేకుండా ఉంచడం కోసం 4 జతల గాలి గదులు ఉంటాయి. ఇవి మన హాలో బ్రిక్స్ లాగా. ఒక్కొక్కసారి ఇవి ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా ముక్కులోకి తెరుచుకుంటాయి. అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ సైనస్లు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. దీనికి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు, అయినా రికర్ అవుతూనే ఉంటుంది సమస్య అనేది. ఇలాంటప్పుడు 2 చుక్కల నువ్వుల నూనె ముక్కులో డ్రాప్స్ కింద వేసుకొని పీలిస్తే చాలా హాయిగా ఉంటుంది. నోటి దుర్వాసన చాలా పెద్ద సమస్య. చాలామంది పేషెంట్స్ అంటే తీవ్రస్థాయి వ్యాధుల కంటే ఈ సమస్య ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మీకు నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉంటే ఫుడ్ తీసుకున్న వెంటనే నీళ్లతోటి పుక్కిలించండి. చాలా ముఖ్యమైన సూచన. దీంతో నోట్లో మిగిలిండేటటువంటి ఆ పదార్థాలన్నీ బయటకు వచ్చి నోరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఒక వాటర్ బాటిల్ ఎప్పుడు సిద్ధంగా ఉంచుకొని ప్రతి 2 గంటలకి 1 లీటర్ నీళ్లు తాగుతూ ఉండటం, లేదా 2 గంటలకి 1/2 లీటరు తాగుతూ ఉండటం, అలాగే పుక్కిట పడుతూ ఉండటం, ఇవి 2 చేయాలి. దంతాలు కదులుతూ ఉంటే చిగుళ్ళని మసాజ్ చేయడం చాలా ముఖ్యం. దీనికి ఏదో మామూలు మసాజ్ కాకుండా ఒక చక్కటి పళ్ళ పొడి చెప్తాను. ఉసిరికాయ పొడి, త్రిఫలా చూర్ణం, ఈ కాంబినేషన్ అన్నది వాడచ్చు. లేదా తులసి ఆకుల పొడి, వేటినైనా వాడచ్చు. ఉసిరి పొడి కానీ, త్రిఫలా పొడి కానీ, తులసి ఆకుల పొడి కానీ. దీన్ని నెలకి 5-6 సార్లు ఆ చిగుళ్ళ మీద అప్లై చేసి మసాజ్ చేసుకొని దంతధావనం చేసుకుంటూ ఉండాలి. దీంతో ఆ దంతాలు కదలటం అన్న సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇక పైల్స్, అరిసెస్సు అంటారు, అరిసెమొలలని. అంటే ఈ మనుషులలో సాధారణంగా కనిపించే సమస్య. మీరు జంతుజాలాల్లో మిగతా వాటిలో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే మనం పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం, మనం మొత్తం వెయిట్ ఆ మూలస్థానం మీద పడుతుంది. అందుకే దీన్ని మొలల వ్యాధి అంటారు. ఇలాంటప్పుడు తీయగా ఉండేటటువంటి కిస్మిస్ దీన్ని తింటూ ఉంటే దీనికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రధానంగా పైల్స్ సమస్యని ఇది రానివ్వకుండా చేస్తుంది.
కాబట్టి పైల్స్ తగ్గాలంటే ఇది ఒక మంచి ఆహార ఔషధం. కిస్మిస్ని ఒక 5 నుంచి 6 తింటూ ఉండాలి. అలాగే బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో మూలశంక అంటే పైల్స్ సమస్య ఇబ్బంది పెట్టదు. మోకాళ్ళ నొప్పులు కూడా చాలా కామన్. పెద్దవాళ్ళు అంటే అనుకోవచ్చు, కానీ మధ్య వయస్కుల్లో కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా కూర్చొని ఉండటం, ఓవర్ వెయిట్, కాల్షియం తగ్గిపోవటం, విటమిన్ డి తగ్గటం అనేక కారణాలు. ఏదేమైనా మోకాళ్ళే ఎందుకు ఎఫెక్ట్ అవుతాయంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి. ఈ మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేపాకు రసం, కొబ్బరి నూనె 2 కలపాలి, మరగబెట్టాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మర్దనా చేయాలి, మోకాళ్ళ మీద అప్లై చేసి. దీంతో ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే వేపాకు రసం, కొబ్బరి నూనె 2 కలిపి చిన్న మంట మీద మరగబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకొని మోకాళ్ళ మీద మర్దనా చేసుకోవాలి. రక్తపోటు చాలా డేంజరస్. అందుకే దీన్ని అదృశ్య హంతకి అంటారు. ప్రపంచంలో జరిగే మరణాలకి గుండె జబ్బులు ముఖ్యమైన కారణం అయితే, గుండె జబ్బులకి ముఖ్యమైన కారణం రక్తపోటు. దీనికి ఒక మంచి మెడిసిన్ ఉంది, సుగంధి పాల. ఈ సుగంధి పాల మంచి సువాసన వస్తూ ఉంటుంది, వెనిల్లా ఫ్లేవర్. ఇది ఒక వేరు. ఈ సుగంధి మొక్కలు, ఈ మూలికలు అంటే ఈ వేర్లు అనేవి మీకు ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతాయి. దీన్ని కలిపినటువంటి రాగి మాల్ట్ని తాగుతూ ఉంటే రక్తపోటు తగ్గుతుంది. సుగంధి పాల, రాగి మాల్ట్ మంచి కాంబినేషన్ రక్తపోటు తగ్గటానికి. ముఖం మీద ముడతలు ప్రోజీరాకి సూచన. అంటే 20లోనే 60లాగా కనిపిస్తూ ఉంటారు. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? ఈ ముఖం మీద ముడతలు పోవాలంటే ముందుగా ముఖాన్ని కడుక్కొని బొప్పాయి లేదా అరటి గుజ్జు, బొప్పాయి గుజ్జు కానీ అరటి గుజ్జు కానీ దీంతో ఆ ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీళ్ళతో కడుక్కోవాలి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ ముడతలు తగ్గుతాయి. మూత్ర సంబంధ సమస్యలు మగవాళ్ళని మెయిన్గా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గితే తుమ్మితే యూరిన్ కూడా లీక్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తులసి గింజలు 1 చెంచాడు 1 కప్పు నీళ్ళకి వేసి కొంచెం సేపు ఉంచి ఇన్ఫ్యూజ్ చేసి ఆ నీళ్ళని తాగుతూ ఉండాలి. దీంతో మూత్రం చక్కగా వెళ్తుంది, కాళ్ళ నీరు కూడా తగ్గుతుంది. కాబట్టి మూత్ర సంబంధ సమస్యలు తగ్గాలంటే ఇది ట్రై చేయొచ్చు మీరు. తులసి గింజల్ని 1 చెంచాడు మోతాదుగా తీసుకొని 1 కప్పు నీళ్ళకి వేసి కొంచెం సేపు అలాగే ఉంచి తాగేయాలి. మూత్రం చక్కగా వెళ్తుంది, అలాగే కాళ్ళకి పట్టిన నీరు కూడా తగ్గుతుంది. ఆయాసం కూడా చాలా పెద్ద సమస్య. ఇది అనేక కారణాల వల్ల వస్తుంది. థైరాయిడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అధిక బరువు వరకు. ఏదేమైనా దీన్ని తగ్గించుకోవటం అనేది అవసరం. చిన్న ఉల్లిపాయని దంచి రసం తీసి 2 చెంచాల ఈ ఉల్లిపాయ రసాన్ని ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే, పుల్లటి పదార్థాలు తినకుండా ఉంటే ఈ ఆయాసం అనేది తగ్గుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.